కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన ఆ ఆదర్శ చెరువు అధ్వానంగా మారింది. ఆహ్లాదాన్ని పంచాల్సిన ఆ ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అవతరించింది. మినీ ట్యాంక్ బండ్లా మార్చే ఆలోచన ఆ చెరువులో కలిసిపోయింది. పిల్లలకు ఉల్లాసాన్నిచ్చే ఉద్యానవన నిర్మాణాలు కుంటుపడగా బోటింగ్ వంటి సౌకర్యాలు ఆ ప్రాంత వాసులకు కలగానే మిగిలిపోయాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మోడల్ చెరువు దుస్థితిపై మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కోట్లు ఖర్చు చేసి ఒక చెరువును అభివృద్ధి చేసినప్పుడు అది ఎంత అందంగా ఉండాలి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి, ఎన్ని రకాల వసతులు జనానికి అందుబాటులోకి రావాలి. కానీ కోట్లు వెచ్చించి ఆ చెరువుని అభివృద్ధి చేసినా ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి సందర్భం మనకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కనబడుతుంది. హుజురాబాద్లో ఉన్నటువంటి మోడల్ చెరువును సుమారు 40 కోట్లతో 2018లో మినీ ట్యాంక్ బండ్ కింద మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేశారు. మిషన్ కాకతీయలో బండ్ స్ట్రెంథనింగ్తో పాటు చెరువు లోపలికి నీళ్ళు వచ్చేలా పాటకాలువలను బాగు చేయటం, దీంతోపాటు బండ్ స్ట్రెంథనింగ్ చేయటం, చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం, దీంతోపాటు బోటింగ్కు అవసరమైనటువంటి జట్టి సంబంధించినటువంటి ఒక నిర్మాణం, బతుకమ్మ లాంటి ఆటలు ఆడినప్పుడు, బతుకమ్మ లాంటి పండుగలు నిర్వహించినప్పుడు జనం బతుకమ్మలు అందులో వేయటానికి అవసరమైనటువంటి మెట్లు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగానే దాదాపుగా అన్ని వర్కులు కూడా పూర్తయ్యాయి. సుమారు 40 కోట్లు 2018లో దానికోసం వెచ్చించారు. కానీ ఆ పనులన్నీ కూడా ఇప్పుడు చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా గతంలో చెరువు ఎట్లా ఉందో ఆ విధంగానే తయారైంది. మిషన్ కాకతీయ కింద మినీ ట్యాంక్ బండ్గా దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత కూడా మున్సిపాలిటీ కూడా ఆ చెరువు కోసం రకరకాల డబ్బుల్ని వెచ్చించింది. సుమారు 1,75,00,000తో అక్కడ సుందరీకరణ పనులు అనేది చేపట్టింది. దీంతోపాటు 5 లక్షలు వెచ్చించి జంగిల్ కటింగ్ కూడా చేపట్టింది. దీంతోపాటు 5 లక్షలు పెట్టి అక్కడ ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఒక 2 కోట్లతో చిల్డ్రన్ పార్క్ ఆ చెరువు చుట్టూ ఒక చెరువు దగ్గర ఆ ఉపశమనం పొందడానికి నగర ప్రజలకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడానికి చెరువు లోపలనే ఒక చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సుమారు 2 కోట్లతో అక్కడ పనులు ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని చదును చేసి ఆ తర్వాత దాన్ని వదిలేశారు. ఇన్ని కోట్లు వెచ్చించి రకరకాల పనులు చేపట్టిన ఇప్పుడు ఆ మోడల్ చెరువు అనేది జనానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో, పక్కన ఉన్నటువంటి దృశ్యాల్లో బండ్ మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉంది. రైలింగ్ మనకు అక్కడక్కడ దెబ్బతిని మనకు దర్శనమిస్తుంది. దీంతో పాటు ఓపెన్ జిమ్, ఇక్కడ ఈ చెరువు లోపల ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్ కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. నీళ్ళు వచ్చినప్పుడల్లా ఓపెన్ జిమ్లోకి నీళ్లు రావడంతో ఆ పైన ఉన్నటువంటి టైల్స్ అన్నీ కూడా ఎగిరిపోయాయి. దీంతోపాటు గతంలో బాగు చేసినట్టు చిల్డ్రన్ పార్క్ కోసం చదువు చేసినటువంటి స్థలం అంతా కూడా ప్రస్తుతం మొత్తం చెట్లు చేమలతో నిండిపోయి మనకు అక్కడ దర్శనమిస్తుంది. ఈ హుజురాబాద్లో అభివృద్ధి చేసినటువంటి ఈ చెరువు జనానికి అందుబాటులో లేకుండా పోతుంది. చెరువును కనుక బాగు చేస్తే హుజురాబాద్ పట్టణ ప్రజలు దీన్ని ఒక వాకింగ్ ట్రాక్గా ఉపయోగించుకోవచ్చు. సాయంత్రం వేళ దీన్ని ఒక పార్క్ లాగా, ఉద్యానవనంలాగా ఉపయోగించుకోవచ్చు. సేద తీరేందుకు, పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఈ మినీ ట్యాంక్ బండు ఉపయోగపడుతుందని చెప్పేసి అంతా భావించారు. కానీ కోట్లో వెచ్చించినటువంటి నిధులన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో పోసినట్టుగా మనకు దర్శనమిస్తుంది. ఈ కొత్త మున్సిపాలిటీ పాలక వర్గమైనా కానీ ఈ మినీ ట్యాంక్ బండ్ను, ఈ మోడల్ చెరువును పట్టించుకోవాలనేటువంటి డిమాండ్ మనకు ప్రజల నుంచి ప్రధానంగా వ్యక్తమవుతోంది. దీంతోపాటు ఈ చెరువులోంచి బయటికి నీళ్లు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా కొంత నీరు చేరడం సమస్యగా మారింది. దీంతోపాటు చుట్టుపక్కల అంటే ప్రతి చెరువుకు కూడా మనకు బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఈ బఫర్ జోన్కు దగ్గరలో కూడా ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు వెలుస్తున్నాయి. అంటే చెరువు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ అక్కడక్కడ ఈ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇది కూడా రేపొద్దున భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుందని చెప్పేసి పట్టణ ప్రజలు చెప్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం అయితే మోడల్ చెరువు పరిస్థితి అనేది అధ్వానంగా తయారైంది. కోట్లు వెచ్చించిన ఈ అధ్వానమైనటువంటి పరిస్థితికి కారణం ఏంటని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం, అటు నీటిపారుదల శాఖ, వీళ్ళందరూ స్పందించి
చెరువు కట్టను బలోపేతం చేయాలి. తర్వాత చుట్టూ పెరిగిపోయినటువంటి మొక్కలు అంటే తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలన్నింటినీ కూడా కొట్టివేయాలి. ఆగిపోయినటువంటి చిల్డ్రన్ పార్క్ పనులను తిరిగి పునరుద్ధరించాలి. దీని బండి మీద మట్టి రోడ్డు మాత్రమే ఉంది, దానిలో సీసీ రోడ్డు అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలి. ఆగిపోయినటువంటి ఓపెన్ జిమ్ను కూడా తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా బాగు చేయాలి. ఇవన్నీ కూడా హుజురాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.